కశ్మీర్ వివాదంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని భారత్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ నిన్న వ్యాఖ్యానించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదన గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బ్రూస్ బదిలిస్తూ అధ్యక్షుడి మనసులో ఏముందో ఆయన ప్రణాళిక ఏంటో నేను చెప్పలేనన్నారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ వేసే ప్రతి అడుగు దేశాల మధ్య దశాబ్దాల విభేదాలను యుద్ధాలను పరిష్కరించడానికేనని మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన అలాంటి కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలనుకోవడం ఆశ్చర్యం లేదని ఆమె పేర్కొన్నారు. వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్య అయినా భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలనేది మా సుదీర్ఘకాల జాతీయ విధానం. ఆ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత్ భూభాగాన్ని ఖాళీ చేయడమే ప్రస్తుతం మిగిలి ఉన్న అంశమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో వివాదాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ తిరస్కరించడానికి 1972 నాటి తష్కెంట్ ఒప్పందం కూడా ఒక ఆధారమని ఆయన గుర్తు చేశారు.